హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? పొద్దున్నే మంచి చూడండి, అసలు ఏమీ కాని రావట్లేదు. ఎదురుకు వచ్చి కూడా కాని రావట్లేదు. ఎదురుకున్న మనుషులు మాత్రం కానొస్తున్నారు. మా చిన్న పాప అయితే చలి కూడా లెక్క చేయట్లేదండి. చూడండి మొత్తం మీద పొగులేమో ఎండ దంచి కొడుతుంది, నైట్ అయితే చాలు చలి. ఓకేనండి, ముందుగా అయితే పొయ్యి రావులు చేసుకుంటున్నాను. చల్లమంటి కాగినట్టు ఉంటుంది. అలానే ఈ కట్టెల పొయ్యి మీదనే ఉప్మా రవ్వ అయితే చేస్తాను టిఫిన్గా. అలానే కర్రీ కూడా దీంట్లోనే చేస్తానండి. ముందుగా అయితే చల్లమంట అయితే కాగుతున్నాము. ఇక్కడైతే మా పాప చున్నీ అయితే వేసుకోలేదండి. చున్నీ వేసుకోలేదని తీసుకొచ్చి ఇదిగో మమ్మీ చున్నీ వేసుకొని అయితే అంటుంది. చాలా హ్యాపీ అనిపించిందండి. చల్లమంట కాగుతున్నాం కదా, అలానే వీడియో తీస్తున్నామని తీసుకొచ్చి ఇచ్చింది. మా చిన్న పాప కూడా చూడండి ఎలా చూస్తుందో వాళ్ళ డాడీకి వెళ్ళి. ఉప్మా రవ్వ ప్యాకెట్ ఇస్తే దాంతో అయితే ఆడుకుంటుంది. ఇప్పుడైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, బొంబాయి రవ్వ ఉప్మా. ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఆనియన్ పచ్చిమిర్చి అయితే బాగా వేగాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకోవాలండి, మాడిపోతుంది కదా. ఇవైతే బాగా వేగాలి. తిప్పేసుకున్నాను. తర్వాత మా పాప అయితే చిక్కుడుకాయలు తీసుకొచ్చి ఇస్తుందండి. మావయ్య అయితే చిక్కుడుకాయలు అయితే కోసారండి, అవి తీసుకొని అయితే వచ్చింది మా పాప. మా చెట్టుకు కాసిన చిక్కుడుకాయలతో అయితే కర్రీ కూడా చేస్తానండి, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే జీలకర్ర అయితే వేస్తున్నానండి తాలింపులో. నేను అలా మాట్లాడుతుంటే మా చిన్న పాప నాకు వెళ్ళాలనే చూస్తుందండి. ఏం చేస్తుందో ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తుందని అనేసి నాకెళ్ళి చూస్తుంది. నేను చేసే కర్రీకి వెళ్ళి చూస్తుంది. నుంచి మాకు ఈ డే అయితే సరదాగా అయితే అయిపోతుందండి పిల్లలతో. అలానే అత్తయ్య మావయ్య వీళ్ళందరూ ఉంటారు కదా, హ్యాపీగా ఉంటుంది. అందరం ఒక చోట కూర్చొని తినడం కానీ ఏదైనా కానీ మంచిగా షేర్ చేసుకుంటూ అత్తయ్య వాళ్ళు కూడా మాతో మంచిగా ఉంటారు. ఇక్కడ మా వారు అంటున్నారు, ఎంతైనా కానీ కట్ల పొయ్యి ఇక్కడ వరకు వస్తుంది కాక చలి కూడా వేయట్లేదు. మేమైతే 7:30కి అయితే కర్రీ అయితే చేస్తున్నామండి, టిఫిన్ చేస్తున్నాను. చలి మాత్రం బాగా ఉంది అసలుకి, ఎందుకనో మంచు బాగా పట్టింది. చలిమంట కాగుదాం అనుకున్నాం కానీ మా ఆయన అయితే ఇక్కడే టిఫిన్ చేసేయి, అలానే కర్రీ కూడా చేసేయి అనేసరికి నేను ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను. ముందుగా కరివేపాకు కూడా వేశాను. అవంతా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే ఎసరు పోసుకుంటారు కదండి, ఎసరు పోసుకొని దాంట్లోకి తగినంత ఉప్పు, సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అవి కొంచెం మరిగిన తర్వాత మనకి సూజీ రవ్వ ఉంటుంది కదా, అది వేసుకోవడమే. మా చిన్న పాప అయితే అన్నం అయితే ఎక్కువ తినదండి. ఇలాగా మెత్తగా ఉంటే తింటుంది కానీ అన్నం అయితే తినట్లేదు సరిగా. అందుకనే మా పాప కోసమైనా కానీ ఈ సూజీ రవ్వ చేయాల్సి వస్తుంది. ఉప్మా రవ్వ అయితే మంచిగా తింటుంది, అందుకనే చేస్తున్నాను. పిల్ల కోసమన్నా చేయాలి కదా. పానీపూరి కూడా తీసుకొస్తారండి నట్టే. సరే తల్లి, థ్యాంక్ యూ. ఇక్కడైతే మా పెద్ద పాప మా వారైతే ఆడుకుంటున్నారండి. డాడీ పానీపూరి తెచ్చుకుందామా అని అయితే అంటుందండి. భలే ముద్దనిపించింది. మా ఆయన అయితే డబ్బులు లేవమ్మా, డబ్బులు తీసుకొస్తావా అని అంటే తెస్తా ఉండు డాడీ అని పోయి మామూలుగా ఒట్టి చేతులే జేబులో పెట్టిందండి. ఇదిగో డాడీ తీసుకొస్తావా అని అంటుంది. చాలా ముద్దుగా అనిపించింది మా పాప మాటలు అసలు. ఓకేనండి, ఇక్కడైతే ఎసరైతే మరుగుతుంది కదా, మా వారైతే సూజీ రవ్వ అయితే పోస్తున్నారు, నేనైతే తిప్పుతున్నాను. ఇది పోసుకుంటూ తిప్పుకోవాలి కదండి, ఒండ్ల కడుతుంది కదా. నాకైతే తినలేం కదండి, ఒండ్ల కడితే మొత్తం పడేయాల్సి వస్తుంది. అందుకని పోసుకునేటప్పుడే తిప్పుకుంటూ పోసుకోవాలన్నమాట.
ఓకేనండి, ఉప్మా చేయటం అయితే అయిపోయింది. పిల్లలు కూడా తినేశారు. ఇప్పుడైతే కర్రీ అయితే చేసేసుకుందాం. ఇప్పుడైతే నాటు చిక్కుడుకాయలతో కర్రీ అయితే చేస్తున్నానండి. చిక్కుడుకాయల పొద అయితే మన ఇంటి దగ్గర ఉంది కదా, దానికైతే కాచాయి. అయితే రెండో కాపు అండి. ఫస్ట్ కాపులో అయితే కేజీ వెళ్ళాయి కదా, ఈ రెండో కాపులో కూడా అంతేనండి. కాపు అయితే చాలా తక్కువ అండి. ఇప్పుడైతే నాటు చిక్కుడుకాయలతో కర్రీ అయితే చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టేసుకోవడమే. ఆల్రెడీ మన ఛానల్లో చిక్కుడుకాయల వేట అనేది మన వీడియోలో ఉంది కదండి, ఒకసారి చూడండి. మా వారికి అయితే నాటు చిక్కుడుకాయల కర్రీ అయితే చాలా ఇష్టం అండి. అప్పుడప్పుడు నాటు చిక్కుడుకాయలు అయితే మార్కెట్ నుండి అయితే తెచ్చుకుంటారు. అంతగా టేస్ట్ అయితే అనిపించదు, కానీ ఇంట్లో పండించిన పంట కదండి, చాలా బాగుంటుంది. అందుకే మా వారికి ఇష్టమని మా అత్తయ్య అయితే చిక్కుడు పొద అయితే నాటారు. అది మా బాగానే కాచింది, కానీ ప్రతి సంవత్సరం మంచిగా కాసేది, కానీ ఈ సంవత్సరం అయితే తక్కువ కాపుగా ఉంది. అయినా కానీ ఇంట్లోకి అయితే సరిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. నాటు చిక్కుడుకాయల కర్రీ ఏమీ కల్తీ లేకుండా మంచిగా ఉండే నాటు చిక్కుడుకాయల కర్రీ అయితే చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే పనులు అయితే చేసుకున్నానండి. పిల్లలకి తినిపించుకున్నాను, కానీ నేనైతే టిఫిన్ చేయలేదు. నేను టిఫిన్ చేయలేదని నేను వంట చేస్తుంటే మా వారు తినుకుంటా నాకు కూడా తినిపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. దీంట్లోకి చిక్కుడుకాయలు అయితే వేసుకున్నాను. అప్పుడైతే చాలా వరకు ఉడికిపోయాయి. టమాటాలు అయితే వేసుకున్నా. సరేనండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదా, దీంట్లోకి కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుంటున్నాను అండి. మా మార్నింగ్ డైలీ వ్లాగ్ చాలా సరదాగా జరిగిపోయింది. ప్లీజ్ అండి, మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మా ఈ చిన్న యూట్యూబర్స్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓకేనండి, మా వీడియో మీరు చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మరో వీడియోతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్ బాయ్.